హలో అండి, నమస్తే. ఇందాకే నేను ఒక వీడియో చూశానండి. అది యాంకర్ సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి వీడియో. ఈ మధ్య కాలంలో ఒక పని మంతుడు గురించి సాయి ధరమ్ తేజ్ గారు రెస్పాండ్ అయ్యారు కదండి. ఆ అంశానికి సంబంధించిన వీడియోని యాంకర్ సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక వీడియోని చూశాను. ఆ వీడియోలో చిన్నపాటి క్లిప్ ఆ పనిమంతుడికి సంబంధించినటువంటి పూర్తి వీడియోనైతే నేను చూడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ చిన్నపాటి క్లిప్తోనే వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళకున్నటువంటి సభ్యత ఏంటి అన్నది అర్థమవుతుంది. సంస్కారవంతులు ఎవరు కూడా అలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయరు. మనది ప్రజాస్వామిక దేశం అంటూ మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ప్రజాస్వామిక దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మనకు వాక్ స్వాతంత్రం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని ఎంతకు పడితే అంతకి దిగజారి మాటలు మాట్లాడడం, ప్రవర్తించడం సరియైన పద్ధతేనా? చదువుకున్న యువత 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది మెచ్చేలా ఉండాలి, 10 మంది నొచ్చేలా ఉండకూడదు, 10 మందితో వేలెత్తి చూపించుకునేలా అస్సలు బతకకూడదు. బట్ ఆ పనిమంతుడు చేసినటువంటి నీతి మాలిన పని, కుసంస్కారి, ఒక తండ్రికి ఒక చిన్న బిడ్డకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంతటి దిగజారుడు మాటలతో తన స్నేహితుల తన వర్గానికి సంబంధించినటువంటి సమ్ పీపుల్ని లైన్లో పెట్టి అతను చేసినటువంటి ఆ వీడియో చిన్న క్లిప్కి నేను భరించలేకుండా పోయాను. అంత అబ్యూజింగ్ లాంగ్వేజ్, అబ్యూజింగ్ వర్డ్స్, అసభ్యకరమైనటువంటి పదజాలం, అసభ్యకరమైనటువంటి భావజాలం ఎక్కడ నుంచి వచ్చింది? ఇదేనా మీ చదువు? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ తల్లిదండ్రులు మీకు నేర్పించినటువంటి? మీలాంటి వాళ్ళ వల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని కూడా మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు చేతిలో ఫోన్, ఒక ఈమెయిల్ ఐడి ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేయచ్చు, ఎవరినైనా రోస్టింగ్ చేసేయచ్చు, రోస్టింగ్ ఛానల్స్ పెట్టు. సినిమా స్టార్స్ని, రాజకీయ నాయకులని, వివిధ అంశాలపైన ట్రోలింగ్స్ అన్నది జరుగుతూ ఉంటుంది, రోస్టింగ్ అన్నది చేస్తూ ఉంటారు. అది ఫన్ వేలో ఉంటే ప్రాబ్లం లేదు, నవ్వుకోవడం వరకు పర్వాలేదు, నవ్వులాటగా మాత్రం మార్చకండి. అది చిన్నపిల్లల విషయంలో. ఒక తండ్రికి ఒక బిడ్డకి ఉన్నటువంటి అనుబంధాన్ని అంత నీచంగా, అంత నీచమైనటువంటి భావజాలంతో, పదజాలంతో మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడినటువంటి మాటలు సబబేనా? అసలు ఇలాంటి వీడియోస్ని మనం ఎంకరేజ్ చేయొచ్చా? మీరు చేసినటువంటి ఆ వీడియో హర్షించదగినది కాదు. మీ తల్లిదండ్రులు మీలాంటి బిడ్డలి కన్నందుకు సిగ్గుతో తలవంచుకుంటారు. ఆలోచించండి, ఇకనైనా మారండి. ఆ వీడియో చూసిన వెంటనే, ఆ చిన్న క్లిప్ చూసిన వెంటనే నాకు మనసు తట్టుకోలేక వెంటనే వీడియో చేస్తున్నాను. ఇలాంటి రోస్టింగ్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వీడియోస్ ఏవైనా చేసే ముందు ఆలోచించండి. మన తల్లిదండ్రులు, మన గురువులు మనకు నేర్పిన సభ్యత, సంస్కారం ఇదేనా అన్నది ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళేలా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వీడియోలు చేసేవాళ్లే కాదండి, అలాంటి వీడియోలను చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ యొక్క పంత మార్చుకోవాలి. ఏ వీడియో చేసినా ఎందుకోసం చేస్తారండి? వ్యూస్ కోసమే కదా చూస్తారు. ఆ వ్యూస్ అన్నది మనం ఇవ్వకపోతే అలాంటి వీడియోస్ వస్తాయా? అరే, మంచి వీడియోలు ఎన్ని చేసినా వాటికి వ్యూస్ ఉండవండి. పనికి మాలిన చెత్తకి ఉన్నటువంటి ఆదరణ మంచి వీడియోకి ఉండదు. పనికి మాలిన చెత్తకు ఉన్నటువంటి ఆదరణ ఒక మంచి వీడియో చేస్తే ఆ వీడియోకి ఉండదు. దీనికి కారకులు మనం కూడా అండి.
వాళ్ళు అలాంటి వీడియోలు చేస్తున్నారు అంటే దానికి కారణం చూసేటటువంటి ఫాలోవర్స్ కూడా. మీరు ఫాలో చేస్తున్నారు, మీరు లైక్స్ చేస్తున్నారు, మీరు అలాంటి వాటిని చూసి వాళ్ళకి వ్యూస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. రోలర్స్ అన్న వాళ్ళు, ఇలాంటి రోస్టర్స్ అనే వాళ్ళు రెచ్చిపోతున్నారు రోస్టింగ్ వీడియోస్తో. ఆలోచించుకోండి. అలాంటి వీడియోస్ చేసే ముందు, మీరు చూసే ముందు ఫాలోవర్స్ ఆలోచిస్తే ఇలాంటి పనికి మాలిన చెత్త సోషల్ మీడియాలో ఉండదు, కనిపించదు. మార్పు అన్నది మన నుంచే మొదలవ్వాలండి. మనం మారితేనే మన ఇల్లు మారుతుంది, మన ఇల్లు మారితేనే మన వాడ మారుతుంది, మన వాడ మారితేనే ఊరు మారుతుంది, ఊరు మారితేనే రాష్ట్రం, దేశం ఏదైనా మారుతుంది. మార్పు అన్నది మన నుంచే మొదలవ్వాలి, గుర్తుపెట్టుకోండి.